ఏపీ జాబ్ క్యాలెండర్ ఫేజ్ 2 నోటిఫికేషన్స్ అనేవి ఆగస్ట్లో వస్తాయని అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందులో ఏ పోస్టులు ఉంటాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. గ్రూప్ 1 ప్లానింగ్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇలాంటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఏపీ జాబ్ క్యాలెండర్ ఫేజ్ 2 నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఆగస్ట్ 15 ఇస్తాడా అంటే ఇస్తాడు. ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఇచ్చారు. ఫేజ్ 1 నోటిఫికేషన్స్ ఎలా అయితే రిక్రూట్మెంట్ అవుతున్నాయో సేమ్ ఇవి కూడా అలానే అవుతాయి. కాకపోతే ఇందులో ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏ పోస్టులు ఉన్నాయి అనేది చూద్దాం. అసలు ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ అయింది, మేము ఎలిజిబులా, ఇలాంటి వాళ్ళ క్వశ్చన్స్ అన్నిటికీ వీడియోలో ఆన్సర్ చూద్దాం. హై ప్రొఫైల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి. అవేంటంటే గ్రూప్ 1 91 పోస్టులు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ 251, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 241, ఇవన్నీ 200+ పోస్టులు. ఏపీ గ్రూప్ 1 అయితే 90+ ఉన్నాయి కాబట్టి చక్కగా దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా మిగిలిన పోస్టులకి ఏమేంటి ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, రిక్రూట్మెంట్ ఎలా ఇస్తాడు అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్కమింగ్ లో ఇంకా నోటిఫికేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, జైల్ వార్డెన్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెన్సిక్ ల్యాబొరేటరీ, ఇందులో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఫేజ్ 2 నోటిఫికేషన్స్ లోనే కంప్లీట్ చేస్తాడు. కాబట్టి పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ కి ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అలాగే మిగతా వాటికి కూడా క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏ బుక్స్ చదవాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను కూడా మీలాగే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అసలు వీటికి సిలబస్ ఏముంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, బుక్స్ ఏం చదవాలి, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందా, ఇంటర్ క్వాలిఫికేషన్, 10th క్వాలిఫికేషన్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, టైం టేబుల్, టైం మేనేజ్ చేయగలమా, ఇప్పటి నుంచి చదివితే అప్పటికి మనం కంప్లీట్ చేయగలమా, ఎలా అప్లై చేయాలి, ఈ డౌట్స్ అన్నిటికి నేను క్లారిఫై ఇస్తాను, మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడే కంటెంట్ ఛానల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.